ఉన్నాయి కదా, ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళకి. అయితే అలాగని 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు కాదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని. రాజారెడ్డి హయాంలో నుంచినే ఆ మంగయ్య ఇది మన దీని దగ్గర రైల్వే కోడూరు దగ్గర గనులు వాళ్ళ చేతుల్లో ఉండడం, మ్యాగ్నెట్ ఏదో సంథింగ్ ఒక ఖనిజానికి సంబంధించినట్టు మ్యాంగనీస్ గన్లు, బైరైటీస్ మ్యాంగనీస్ గన్లు కూడా ఉన్నాయి అక్కడ. అవి వాళ్ళకి ఉండటం, అది అంతకు ముందున్న ఎవరి దగ్గర వీళ్ళు కొన్నారు లేకపోతే ఆయన చంపేశారు అది ఇదని కూడా వీళ్ళు చెప్తుంటారు. అది పక్కన పెడితే ఆ రోజు నుంచి వాళ్ళు ఆస్తిపరులే, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని. అయితే ఎందుకు రాజశేఖర్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఉండగా ఒక అప్లికేషన్ పెట్టాడు. ఏమని, అయ్యా నేను ఇల్లు కొనుక్కున్నాను, ఓ ఎస్ఐన్ ల్యాండ్లో స్థలం కొనుక్కున్నాను, దాన్ని కన్వర్ట్ చేయాలా, ఇల్లు కట్టుకుంటాను నేను లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను నేను, దాన్ని కన్వర్ట్ చేయాలా అన్నటువంటి. చేయలేదు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంది రాజశేఖర రెడ్డి వచ్చాక. అదే కదా ఇప్పుడు షర్మిల పేరుతో ఉన్నటువంటి ఆస్తుల్లో వన్ ఆఫ్ ద హౌస్ అది. అది ఇట్లా కొనుక్కున్నదే, దళిత బడుగు బలహీన వర్గాలు అమ్మినయే. ఇప్పుడు లేకపోతే బంజారాయిల్ జూబ్లీల్స్ ఉన్న ప్రతి గజము అట్లాంటిదే, ఆ తర్వాత వచ్చినాయి. అట్లాంటిదే ఇప్పుడు